థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. నా పవర్ స్టార్ గురించి మాట్లాడకపోతే మీరు నెక్స్ట్ మాటలు వినరు నాకు తెలుసు. సో ముందు ఆయన గురించి పవర్ స్టార్ గురించి నేను మాట్లాడాల్సిందంతా గబ్బర్ సింగ్ ఆడియో ఫంక్షన్లో మాట్లాడాను. ఆయన నేను చూడాలనుకుంటే గబ్బర్ సింగ్ సినిమాలో చూపించాను. ఐ మీన్ అది ఎలా చెప్పాలి, ఇప్పుడు ఆయన ఇక్కడ లేరు కానీ ఇక్కడ ఉన్నాడు. ముందుగా నా మొదటి సినిమా నేను డైరెక్షన్ చేయకముందు షాక్ సినిమా బిఫోర్ నుంచి, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పటి నుంచి నాకు నాగబాబు గారితో అనుబంధం. నాగబాబు గారు ఇవాళ రోజు గురించి వరుణ్ని హీరోగా చూడాలని అంటే ఎలా ఎదురు చూస్తున్నానో నేను ఊహించగలను. అలాగే ఈ రోజు గురించి నాగబాబు గారిని ఈరోజు చూడాలని చెప్పి నేను చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. సార్, నేను ఇందాక చెప్పినట్టు కేవలం మిమ్మల్ని చూడడానికి వచ్చాను ఇవాళ. ఐ నో మీరు ఇవాళ ఎంత ఆనందంగా ఉంటారో నేను అర్థం చేసుకోగలను. సుబ్రహ్మణ్య ఫర్ సేల్కి మిక్కీ జమేయర్ మ్యూజిక్ డైరెక్టర్ అనుకున్నప్పుడు కథ ఇంకా మొత్తం అవ్వలేదు, సాంగ్ సిచ్యువేషన్స్ అన్నీ ఇంకా వర్క్ చేసుకుంటున్నాను. సరే మొత్తం అయిపోయిన తర్వాత మిక్కీని కలుద్దాము అనుకున్నాను. ఈ లోపల ఠాగూర్ మధు గారు ఇందులోంచి గోపికమ్మ సాంగ్ నన్ను పిలిచి లైటింగ్ స్టూడియోలో సాంగ్ చూపించారు నాకు. ఆ సాంగ్ చూడగానే నేను మిక్కీ జమేయర్ నా సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఫిక్స్ అయిపోయాను. మిక్కీ, యు ఆర్ రాకింగ్, ఆల్ ది బెస్ట్. అండ్ వరుణ్ని ఎవరు చూసినా తలెత్తే చూడాలి, ఎందుకంటే అంత ఉండడు కాబట్టి. సో వరుణ్, నాట్ జస్ట్ బికాస్ ఆఫ్ ద హైట్, నీ కష్టం ద్వారా, నీ టాలెంట్ ద్వారా, నీ సక్సెస్ ద్వారా కూడా మీ కుటుంబ సభ్యులందరూ నిన్ను తలెత్తుకొని చూసేలాగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. ఫస్ట్ నాగబాబు గారు నీ ఫొటోస్ నాకు ఒకసారి పంపించారు. సిస్టంలో డౌన్లోడ్ అవుతున్న టైంలో నేను ఒక ఫోన్ కాల్ మాట్లాడి వచ్చాను. ఫోన్ కాల్ మాట్లాడేసరికి నీ ఫోటో డౌన్లోడ్ అయిపోయింది. వన్ ఆఫ్ ద రైటర్స్ మా రూమ్లోకి ఎంటర్ అయ్యి చూశాడు. ఎవరు అంటే నాగబాబు గారు అబ్బాయి అనగానే కొణిదెల కొదమసింహం అన్నాడు. అతను చాలా స్పాంటేనియస్గా అన్నాడు. నిజంగానే నాకు ముకుంద ప్రోమోస్ చూసినప్పుడు నాకు అదన్నమాట గుర్తొచ్చింది. లాంగ్ వే టు గో వరుణ్. నీకు కొత్తగా హార్డ్ వర్క్ చేయాలని లేకపోతే కష్టపడాలని క్రమశిక్షణలో చెప్పాల్సిన అవసరం లేదు, ఎందుకంటే వాటన్నిటి కేర్ ఆఫ్ అడ్రస్ మీ ఇల్లు. సో మేము కొత్తగా మీకు చెప్పాల్సిన అవసరం లేదు. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ ఈ టీం పనిచేసిన వాళ్ళందరూ, శ్రీకాంత్ గురించి మొన్న రావు రమేష్ గారు కొన్ని సీన్లు చెప్పారు. ఒక సీన్ చెప్పారు, యాక్చువల్గా చెప్పగానే చాలా ఆనందం వేసింది. అంటే డైలాగ్స్ చాలా బాగా నచ్చినాయి నాకు. తర్వాత రెండో సీన్ చెప్పారు, చిన్న అసూయ కలిగింది. మూడో సీన్ చెప్పారు, నీ మీద కోపం వచ్చింది శ్రీకాంత్. చాలా 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 బాగా రాసావు. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్, అంటే రావు రమేష్ గారి క్యారెక్టర్ ఈ సినిమాలో చాలా పెద్ద హైలైట్ అవుతుంది నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఇది ఆడియో ఫంక్షన్లో చెప్పొచ్చో తెలియదు, నాకు తెలియదు. బట్ ఐఎమ్ టోటల్లీ బికమ్ యువర్ ఫ్యాన్. ఈ సినిమాలో కేవలం నీ డైలాగ్స్ నుంచి నేను 2-3 సార్లు సినిమా చూడాలనుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శ్రీకాంత్, ఆల్ ది బెస్ట్ మిక్కీ. అండ్ ఠాగూర్ మధు గారికి, మా అన్న బుజ్జన్నకి, నాతో 5 ఏళ్ళుగా సినిమా తీస్తా అంటున్నా మా బుజ్జన్నకి, ఆయన ఇంతవరకు తీయట్లేదు, అందరికీ. అండ్ పూజా హెగ్డే, విష్ యూ ఆల్ ది బెస్ట్. ఆల్రెడీ యూఆర్ ప్రూవ్డ్ అండ్ ఐఎమ్ షూర్ దిస్ ఈస్ గోయింగ్ టు బి వన్ మోర్ సక్సెస్ టు యూ. అండ్ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్లందరికీ మనస్ఫూర్తిగా నా అభినందనలు, బెస్ట్ విషెస్ తెలుపుకుంటూ, లెట్స్ ఆల్ వెయిట్ ఫర్ ద బిగ్ సక్సెస్ ఆఫ్ ముకుంద. థ్యాంక్ యూ.